హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో వచ్చానండి. బూరెలు చేసుకోవాలి అంటే దానికి తోపుపిండి తయారు చేసుకోవాలి కదా. ఈ తోపుపిండి తయారు చేయాలంటే బియ్యం నానబెట్టాలి, మినప్పప్పు నానబెట్టాలి, గ్రైండర్కి వేయాలి. అయితే అంత శ్రమ లేకుండా నేను చూపించినట్టుగా ఇలా ప్రీమిక్స్ తయారు చేసుకోండి. తోపుపిండికి 10 నిమిషాల్లో బూరెలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పూజలప్పుడు, వ్రతాలప్పుడు ఇలాంటి ప్రీమిక్స్ తయారు చేసుకుంటే పని తొందరగా సులువవుతుంది. బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వంట రాని వాళ్ళు సైతం ఈ కొలతలతో ప్రీమిక్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వేయగలుగుతారు. రెగ్యులర్ బూరెల్లానే పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనుకోండి. ఒక్కసారి ఈ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే, ఫ్రీజర్లో పెట్టుకుంటే 3 months దాకా స్టోరేజ్ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మనకి ఎప్పుడు బూరె తినాలనిపించినా చాలా క్విక్గా వేసేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ ఉంటే. ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఈ ప్రీమిక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో లెంతీ అని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రీమిక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మినప్పిండిని అయితే తయారు చేసుకోవాలి. దానికోసం అని చెప్పి 1 కప్పు నిండా మినపగుళ్ళని తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మినపగుళ్ళ పైన మనకి లైట్గా పాలిష్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక 2 times అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళను ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా పల్చగా పర్చేసుకొని ఎండలో ఒక 5 to 6 hours పాటు కంప్లీట్గా డ్రై చేసేసుకోండి. ఇది బాగా డ్రై అయితేనే మనకి ప్రీమిక్స్ అనేది స్టోరేజ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎండలో ఇలా ఆరబెట్టే టైం లేదు అనుకుంటే కనుక తడపని గుళ్ళని తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పెట్టి దాన్ని గట్టిగా రఫ్ చేశారంటే దానిపైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది. చూశారు కదా, ఒక 5 hours తర్వాత గుళ్ళు అనేవి చక్కగా డ్రై అయిపోయినాయి. ఎక్కడ కూడా తడి లేదు. ఏ మాత్రం తడి ఉంది అని మీకు కొంచెం డౌట్ ఉన్నా ప్యాన్లో వేసి ఈ గుళ్ళను ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయడం వల్ల తడి ఏమైనా ఉంటే లాగేస్తుంది. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మినప్పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన మినపగుళ్ళను మన మిక్సీ జార్లో తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. పల్సిస్తూ గ్రైండ్ చేస్తే మినప్పిండి అనేది రెడీ అవుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా అయితే మిల్లికి ఇచ్చేసి మినప్పిండిని అయితే రెడీ చేసుకోండి. చూశారు కదా, మినప్పిండి అయితే రెడీ అయింది. బట్ ఈ మినప్పిండి మనకి మరీ సాఫ్ట్గా ఉండదు కాబట్టి ఒక్కసారి జల్లెల్లో వేసుకుని జల్లించుకుంటే బూరెల పైన తోపు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా జల్లించుకుంటూ ఉంటే సాఫ్ట్గా ఉండే మినప్పిండి అనేది కిందకైతే వచ్చేస్తుంది. జల్లెల్లో కాస్త రవ్వగా ఉండే మినప్పిండి అయితే ఉండిపోయింది. ఇలా ఉండిపోయిన మినప్పిండిని మరొకసారి మిక్సీ జార్లో అయితే వేసుకోండి. వేసుకున్నాక గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసిన దాన్ని జల్లెల్లో వేసుకొని ఇంకొకసారి జల్లించేసుకుంటే సాఫ్ట్గా ఉండే మినప్పిండి అయితే వస్తుంది. మనకి ఈ ప్రీమిక్స్ చేసుకోవడానికి ఓన్లీ ఇలా మినప్పిండి తయారు చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. కాస్త ఓపికగా కనుక ఈ మినప్పిండిని తయారు చేసుకుంటే ఈ ప్రీమిక్స్ అనేది 3 months దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, మినప్పిండి అయితే రెడీ అయిపోయింది కదా. 1 కప్పు దాకా మినపగుళ్ళని అయితే తీసుకుంటున్నాను కదా. ఏ కప్తో అయితే మినపగుళ్ళు తీసుకుంటారో అదే కప్ తోటి రైస్ ఫ్లోర్ అనేది ఒక 1.5 cup తీసుకోండి. ఈ రైస్ ఫ్లోర్ అనేది కాస్త బరుగ్గా ఉంటే బూరెల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. 1.5 cup తీసుకుంటున్నాను అదే కప్ తోటి. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కలుపుకుంటే అప్పుడు యాడ్ చేద్దామని సాల్ట్ని అయితే వేసుకోవట్లేదు. ఇలా 2 పిండిలు కూడా బాగా కలిసేలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలన్నా కలుపుకోండి. 2 బాగా కలిసిపోయినాయి కదా, పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకి నిల్వ ఉంటుంది, లేదంటే వాసన వస్తుంది. ఇలా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా 3 months దాకా స్టోరేజ్ ఉంటుంది. మీకు ఎప్పుడు బూరెలు చేసుకోవాలనుకుంటే అప్పుడు చక్కగా ఈ ప్రీమిక్స్ వేసి జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే బూరెలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బూరెల పైన లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అని చెప్పి 1 కప్పు దాకా తెల్ల బలిజీరా అంటారు కదా, అది తీసుకుంటున్నాను. ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని 1/4 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి కాస్త దోరగా వేగేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, జీడిపప్పు మనకి కాస్త కలర్ చేంజ్ అవుతుంది, కొబ్బరి కూడా చేంజ్ అవుతుంది కదా. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత అదే నేతిలోకి ముందుగానే పక్కన పెట్టుకున్న పలిజీ రవ్వ ఉంది కదా, సన్నటి రవ్వ అండి, ఇది తెల్ల గోధుమ నూక అంటారు.
ఈ బలిజీ రవ్వను వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను కూడా దోరగా వేయించుకోవాలి. రవ్వ ఈ విధంగా వేస్తున్నప్పుడు దీనిపైన కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యి మనకి కాస్త వైట్గా అవుతుంది. అంతవరకు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి ఒక 3 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఎప్పుడైనా కూడా స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి అంటే దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసాం కదా, మరొకసారి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 3 విజిల్స్ రానిచ్చారంటే చక్కగా కేసరి అనేది ఉడికిపోతుంది. ఇలా బల్జీ రవ్వ అనేది చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా రవ్వ చాలా బాగా ఉడికింది కదా. వేడి మీద ఉన్నప్పుడే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి ప్రసాదం అనేది బాగా వస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పులకి ఒక 2 టేబుల్ స్పూన్స్ తగ్గించి తీసుకుంటున్నానండి. ఆ 2 టేబుల్ స్పూన్స్ నేను వచ్చి షుగర్ వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసే స్వీట్లో కొద్దిగా షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. రవ్వ కాస్త వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టేస్తే బెల్లం అంతా కరిగి పాకంలా వస్తుంది. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల పని కూడా చాలా తొందరగా సులువు అవుతుంది. చూడండి, చక్కగా మనకి బెల్లం అనేది మెల్ట్ అవుతుంది కదా. ఈ విధంగా మెల్ట్ అవుతూ కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతా కుక్ చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటే కేసరి అనేది మరి కాస్త రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా బెల్లం అయితే మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేనైతే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మిక్స్ చేసేసి మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మనకి కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చక్కగా మన కేసరి అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత మాత్రమే ఉండలు చుట్టుకోవాలి. చెయ్యికి కాస్త లైట్గా నెయ్యిని అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేసరితోటి చక్కగా చిన్న బాల్స్ అయితే చేసేసుకోవాలి. మధ్యలో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా గోధుమ రవ్వ కేసరితో బూరెలు ఎప్పుడైనా చేశారా? ట్రై చేయండి, చాలా బాగుంటాయి నిజంగా. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాల్స్ అయితే రెడీ చేసి చూసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్లా చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మనకి ఆల్రెడీ బూరెల పైన తోపు పిండికి ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఆ ప్రీమిక్స్ యూజ్ చేసి బూరెలు అయితే వేసుకుందాం. పూజలప్పుడు మనం 2-3 ప్రసాదాలు చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేసరిని ఒక బౌల్లోకి వేసుకుంటే ఇదొక నైవేద్యంగా అవుతుంది. అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ తోటి బూరెలు చేసుకుంటే 2వ నైవేద్యం అవుతుంది. తోపుపిండి రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక 1.5 టీ స్పూన్ దాకా షుగర్ తీసుకుంటున్నాను. ఇలా షుగర్ వేయడం వల్ల బూరెల పైన కలర్ మంచి కలర్ వస్తుంది. తోపుపిండి కూడా చప్పగా లేకుండా ఉంటుంది. షుగర్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ ఎంత క్వాంటిటీ కావాలో అంత బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు దోసల పిండి బ్యాటర్ కన్నా కాస్త థిక్ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒక 10 నిమిషాలన్నా బీట్ చేస్తూ బాగా కలపండి. చూసారు కదా, పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యింది కదా. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి మినిమం 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టి పక్కకైతే పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. పిండి చక్కగా నానిపోయింది కదా. ఒక్కసారి గరిటెతో కలుపుకొని పైనుంచి ఈ విధంగా పిండిని వేయండి. ఒకే డైరెక్షన్లో వస్తుందంటే పిండి బాగా కలిసినట్టు. బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోపు పిండిని కొద్దిగా వేసి చూడండి. ఆయిల్లో ఇలా చక్కగా వేగి పైకి తేలుతూ పొంగుతూ వచ్చిందంటే వంట సోడా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు.
ఒకవేళ ఇలా పొంగినట్టుగా రాకపోతే మరి కాస్త వంట సోడాని అయితే వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్ని ఈ పిండిలో వేసుకొని ఫోర్క్ తోటి ఈ పిండి అంతా కూడా కోట్ చేసుకోవాలి. మనకి వంట రాని వాళ్ళు సైతం బూరెలు వేయడం రాని వాళ్ళు ఇలా ఫోర్క్తో వేసుకోండి. బూరెలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. స్పూన్ కన్నా కూడా ఫోర్క్ అయితే కనుక ఎక్సెస్ పిండి అంతా కూడా ఈజీగా కిందకి దిగిపోతుంది. ఈ విధంగా బూరెని అయితే రెడీ చేసుకున్నాం కదా. ఆయిల్ కూడా హీట్ అయింది కదా. హీట్ అయిన ఆయిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బూరెని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. వంట రాని వాళ్ళు, బూరెలు ఎక్కువగా వేసే అలవాటు లేని వాళ్ళు ఇలా ఫోర్క్తో వేసుకోండి. చక్కగా బూరెలు అనేవి రౌండ్గా వస్తాయి. ఒకవేళ మీకు ఎక్కువగా బూరెలు వేసే అలవాటు ఉందనుకుంటే కనుక రెగ్యులర్ మెథడ్లోనే వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు మనకి కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా స్పూన్ తోటి బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూరెలను అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, బూరెలు తయారు చేయాలంటే బియ్యం నానబెట్టాలి, పప్పు నానబెట్టాలి, గ్రైండర్కి వేయాలి. అదంతా చాలా టైం పడుతుంది కదా. శ్రమ లేకుండా ఎంత ఈజీగా బూరెలు చేస్తాము కదా. వీడియో నచ్చేసిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండోయ్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ప్రీమిక్స్ తయారు చేసుకోండి. ఎప్పుడు బూరెలు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా నేను చూపించినట్టుగా ఈ ప్రీమిక్స్ తయారు చేసుకోండి. చక్కగా రెగ్యులర్ బూరెల్లానే పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి అనుకో. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రీమిక్స్ తోటి బూరెలు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోద్దు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పూర్ణాలు. మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు, అది కూడా అమ్మమ్మల స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బూరెలు పైకి క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి పూర్ణం కూడా బూరె నుంచి బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కప్పు నిండా మినపగుళ్ళు తీసుకోండి. ఇదే కప్తో మిగిలిన కొలతలు అయితే వేసుకుందాం. ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని మినపగుళ్ళను ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి పప్పుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టండి. అప్పుడే బూరెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. జనరల్గా మనమైతే కనుక 1 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పుల దాకా బియ్యాన్ని అయితే తీసుకుంటాం. కానీ ఈరోజు అమ్మమ్మల స్టైల్లో చూపిస్తానన్నాను కదా, నేనైతే బియ్యం బదులుగా బియ్య పిండినైతే తీసుకుంటున్నా. 1 కప్పు దాకా తీసుకుంటున్నా. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే తడి చేసుకోవాలి. అఫ్కోర్స్ ఈ మెథడ్ని కొంతమంది అయితే ఇప్పుడు కూడా చేస్తున్నారనుకోండి. ఈజీగా ఉంటుందని కొంతమంది బియ్యం వేస్తున్నారు, కొంతమంది బియ్య పిండితోనే చేస్తున్నారు. మీరు కావాలి అనుకుంటే కప్పున్నర దాకా బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు. చూశారు కదా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండిని అయితే తడి చేసుకోవాలి. ఇలా తడి చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 5 గంటల పాటు పప్పుతో పాటే నానబెట్టారంటే పిండి కూడా చక్కగా నానుతుంది. ఇంకొక బౌల్లోకి అదే కప్ తోటి 1 కప్పు దాకా సన్నటి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నా. ఇలా ఇడ్లీ రవ్వ వేయడం వల్ల బూరెల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. శుభ్రంగా కడిగేసుకొని దీన్ని కూడా వాటర్ యాడ్ చేసి 3 గంటల పాటు నానబెట్టండి. ఒకవేళ మీరు కప్పున్నర దాకా బియ్యపిండి తీసుకుంటే అరకప్పు మాత్రమే రవ్వను తీసుకోండి. పూర్ణం కోసమని చెప్పి కుక్కర్లోకి అదే కప్ తోటి 1 కప్పు దాకా శనగపప్పు తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పును కూడా శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి 1 కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు శనగపప్పు నానబెట్టలేకపోతే కనుక ఇంకొక కప్పు దాకా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెడుతున్నా. ఇలా నానబెట్టడం వల్ల మనకి శనగపప్పు అనేది తొందరగా ఉడుతుంది. 2 గంటల తర్వాత పప్పుని తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఈజీగా బద్దలా అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ అయితే రానిద్దాం. ఇది విజిల్ వచ్చేలాగా 5 గంటలు చక్కగా నానిపోయిన పప్పును కూడా శుభ్రంగా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకుని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసిన తర్వాత గ్రైండర్లో కానీ రోల్లో కానీ రుబ్బుకున్నారంటే బూర్లు అనేవి క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్న పప్పును వేసుకొని రుచికి సరిపడా సాల్టు,
కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసి పల్చగా కనుక గ్రైండ్ చేసేసుకున్నారంటే పిండి కలిపిన తర్వాత మరీ పల్చగా అయిపోతే బూరెలు అనేవి సరిగ్గా రావు. ఇలా గారెల పిండి కన్నా కాస్త సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో పిండిని చెక్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. చూశారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండినైతే ఒక గంట సేపు నానబెట్టామంటే బూరెలు అనేవి చక్కగా వస్తాయి. చూశారు కదా, పిండిని పక్కనైతే పెట్టేద్దాము. కుక్కర్ కూడా విజిల్ వచ్చిందా లేదా చెక్ చేద్దాము. 4 విజిల్స్ అయితే వచ్చాయి. కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ఆల్రెడీ నానబెట్టిన శనగపప్పు కాబట్టి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. పప్పుని ఇలా పట్టుకున్నారంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది కదా, చక్కగా ఉడికింది. నేనైతే పూర్ణం చేసేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ అస్సలు స్ట్రెయిన్ చేయనండి. నేను తక్కువ వాటర్ వేసుకుంటాను. ఆ వాటర్తోనే మెత్తగా మ్యాష్ చేసేసుకుంటా. ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుముని వేసుకుంటున్నా. ఒకవేళ మీరు కొబ్బరి తురుము వేసుకున్నట్లయితే ఇంకొక పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. లేదు అనుకుంటే స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. వేడి మీద ఉండగానే బెల్లం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నా. 1 స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల పూర్ణం రుచిగా ఉంటుంది. ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పూర్ణాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి బెల్లం పాకంలో ఉడికించడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన బూరెలు 3 నుంచి 4 రోజుల దాకా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూశారు కదా, ఇలా వాటర్ అంతా దగ్గరగా అయిపోయి పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మన బాల్స్లో అయితే చేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే మనకి కాస్త చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు పూర్ణం అనేది మన చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి. ముందుగా మొత్తం పూర్ణాన్ని అంతటిని కూడా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్లో చేసేస్తే బూరెలు చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. పిండి కూడా చక్కగా గంట సేపు నానిపోయింది కదా. ముందుగా 5 గంటల పాటు నానబెట్టుకున్న బియ్య పిండిని ఈ పిండిలో అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే మనం 3 గంటల పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా ఇలా స్క్వీజ్ చేసుకుంటూ పిండిలోకి అయితే వేసేసుకోండి. ఇలా ఇడ్లీ రవ్వ అంతా కూడా వేసుకున్నాక బూరెల పైన మంచి కలర్ రావాలి అంటే చిన్న టిప్ చెప్తానండి. 1 స్పూన్ దాకా షుగర్ వేయండి. ఇది వేయడం వల్ల బూరెల పైన మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పూర్వం మన అమ్మమ్మలైతే ఇలానే ఫాలో అయ్యి ఇలానే చేసేవారండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుందని చెప్పి బియ్యం పప్పు నానబెట్టేసి గ్రైండ్ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా అయితే ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. చూశారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఇలా మనం కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి. మీరు ఒక గ్లాస్లోకి వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా వేశారంటే పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని పిండిని కోట్ చేయండి. ఇలా చేస్తే కనుక బూరెలు అనేవి తోక లేకుండా వస్తాయి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తారు. కాగుతున్న ఆయిల్లోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఈ బూరెని అయితే డ్రాప్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడినంత మాత్రమే వేసుకోవాలండి. మరి మీరు ఎక్కువ బూరెలు కనుక వేసేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయి మనం తీసేటప్పుడు పూర్ణం ఆయిల్లోకి చిమ్మేస్తుంది. ఇలా ప్యాన్కి సరిపడినంత వేసుకొని కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, బూరెలు అనేవి చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా. ఇలా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బూరెల్ని స్ట్రైనర్లోకి తీసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేశారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చక్కగా రౌండ్గా బూరెలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
చూశారు కదా పూర్ణం బూరెలు అమ్మమ్మల స్టైల్లో ఎలా చేయాలనేది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు, మీరు కూడా ఈ బూరెల్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రీమిక్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వేయగలుగుతారు. రెగ్యులర్ బూరెల్లానే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనుకోండి. చేసి జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే బూరెలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ యూస్ చేసి సేమియా బూరెలు అయితే చేసుకుందాం. ముందుగా స్టఫింగ్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని ఇలా నేతిలో వేయించుకోండి. చూడండి, చక్కగా డ్రై ఫ్రూట్స్ అయితే కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలా వేగిన తర్వాత ఒక పక్కగా పెట్టేసి అదే ప్యాన్లోకి 1 కప్పు దాకా బాంబినో వర్మిసెల్లి తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాను కూడా నేతిలో వేయించుకోండి. సేమియా ఇలా నేతిలో వేయించడం వల్ల కమ్మటి వాసన వస్తుంది. ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక 1/2 కప్ దాకా బొంబే రవ్వను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ సేమియా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ సేమియా వేగిపోయింది కదా. ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్ తోటి షుగర్ అనేది 3/4 కప్ కానీ లేదంటే 1 కప్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ షుగర్ అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్ తోటి వాటర్ వచ్చేసి ఒక 2 కప్పుల దాకా తీసుకోండి. ఇలా వేసుకున్నాక అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది. మూత తీసి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో గరిటెతో ఈ విధంగా మిక్స్ చేయండి. సేమియానే కదండి, తొందరగానే ఉడికిపోతుంది. కాస్త దగ్గర పడిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మరొకసారి అంతా కూడా మిక్స్ చేసేసి కంప్లీట్గా వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా కంప్లీట్గా అబ్జర్వ్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్కి కంప్లీట్గా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. ఈలోగా తోపుపిండి అయితే రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి ఒక 1.5 టీ స్పూన్ దాకా షుగర్ తీసుకోండి. ఇలా షుగర్ వేయడం వల్ల బూరెల పైన లేయర్ అనేది మంచి కలర్ వస్తుంది. తోపుపిండి కూడా చప్పగా లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు షుగర్ వద్దు అనుకుంటే కనుక గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా సాల్ట్, చిటికడంటే చిటికడు వంట సోడా వేసుకోండి. మనం యూజ్ చేసేది ప్రీమిక్స్ కాబట్టి వంట సోడా కంపల్సరీ వేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ని బౌల్లోకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా విస్కర్తో కానీ గరిటెతో కానీ కలుపుకోండి. కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. దోసల పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకుంటూ వాటర్ అనేది కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, పిండి చక్కగా బాగా కలిసింది కదా. ఇలా ఒక 10 నిమిషాలన్నా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేశారంటే చక్కగా బాగా నాని బూరెలు అనేవి బాగా వస్తాయి క్రిస్పీగా. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మనం గరిటెతోటి పిండిని ఇలా వేసామంటే పైనుంచి ఒకటే డైరెక్షన్లో వస్తుందంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కాస్త హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసి చూడండి నూనెలో. ఇలా వేసిన తర్వాత ఇది చక్కగా పైకి తేలి రౌండ్గా వచ్చిందంటే మనం వేసిన వంట సోడా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ ఇలా మీకు రౌండ్గా రాకపోతే మరి కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి. మనకి కేసరి కూడా కాస్త చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తోపుపిండి కూడా రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న బాల్ని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోర్క్ తోటి తోపుపిండినంతా కూడా కోట్ చేసుకోండి. బూరెలు ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళు, ఎక్కువగా బూరెలు వేసే అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఫోర్క్తో వేసుకోండి. చక్కగా గుండ్రంగా వస్తాయి, చాలా బాగా వస్తాయి.
స్పూన్ కన్నా కూడా ఫోర్క్ అయితే కనుక ఎక్సెస్ పిండి అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న బూరెని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడినన్ని కూడా వేసుకోవాలి. బూరెలు వేసేటప్పుడు పైనుంచి కాకుండా ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా సైడ్ నుంచి వేసుకోండి. బూరెలు వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నెమ్మదిగా ఇలా స్పూన్ తోటి బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మొత్తం బూరెలన్నీ కూడా టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బూరెలు చేయాలంటే బియ్యం నానబెట్టాలి, పప్పు నానబెట్టాలి, గ్రైండ్ చేయాలి. చాలా టైం ప్రాసెస్ అండి. ఈ బూరెలు అయితే ఈజీగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి తీసి స్ట్రైనర్ని 1 సెకండ్ పాటు పక్కకు ఉంచేసండి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి మిగిలిన బూరెలు కూడా వేసుకోండి. చూసారు కదా, బూరెలు తయారు చేయడం ఎంత ఈజీ కదా. వీడియో నచ్చేసిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. బూరెలు నానబెట్టడానికి పప్పు బియ్యం నానబెట్టకుండా ఎంతో టేస్టీగా ఎంత ఈజీగా చేయొచ్చో కదా. రెగ్యులర్గా మనం చేసే బూరెల్లానే దీనిపైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందనుకో. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, బూరెలు తయారు చేయడం ఇంత ఈజీ అని తెలిసాక మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ టిప్స్ తోటి బూరెల ప్రీమిక్స్ తయారు చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే బూరెలు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలో పప్పు ఉడికించే పని లేకుండా వంట రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా చేసుకుని బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక్కసారి తోపుపిండి ఇలా కలుపుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి బూరెలు. మన ఛానల్లో చాలా రకాల ఇన్స్టెంట్ బూరెలు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు బూరెల పైన తోపు అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అని చెప్పి మినపగుళ్ళను తీసుకుని ఇలా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మినపగుళ్ళలో ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక 4 to 5 hours అయితే నానబెట్టుకోండి. గుళ్ళు సపరేట్గా, బియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా ఇలా వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో కూడా ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక 4 to 5 hours అయితే నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి. నానిన మినపగుళ్ళను మీరు మిక్సీ జార్లో కనుక వేసేలా అయితే కనుక అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా ఈ విధంగా మనం మినపపిండిని అయితే రుబ్బు పెట్టుకోవాలి. మీరు మిక్సీలో వేసే కన్నా కూడా గ్రైండర్లో వేస్తే కనుక బూరెల పైన తోపి ఇంకా క్రిస్పీగా వస్తుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మినపపిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. నానిన బియ్యాన్ని మిక్సీలో వేసి పిండిలా చేసే కన్నా కూడా ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా జల్లెల్లో వేసుకొని కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని రైస్ ఫ్లోర్ చేసుకుని బూరెలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ వరిపిండి కూడా మనం చేతితో పట్టుకుంటే కాస్త బరక తగిలేటట్టుగా ఉండాలి. అప్పుడే బూరెల పైన తోపు అనేది క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా కాస్త బరకగానే ఉండాలి రైస్ ఫ్లోర్ అనేది. మినప్పిండి రెడీ అయిపోయింది కదా, ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బరకగా ఉండే రైస్ ఫ్లోర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి పర్ఫెక్ట్గా కొలతలు అయితే ఉండవండి, మనం చూసుకుంటూ వరిపిండిని అయితే యాడ్ చేసుకోవడమే. ఇలా కొద్దిగా రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా పిండినంతా కూడా మిక్స్ చేసుకోండి. మనం ఈ పిండిని పైనుంచి వేస్తుంటే బూరెల షేప్లో దిగేలా వస్తే కనుక పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది కలుపుకున్నట్టండి. చూడండి, పైనుంచి నేను పిండిని అయితే కొద్దిగా వేస్తున్నాను. ఇలా వేస్తుంటే మనకి బూరెలా చక్కగా దిగుతుంది కదా, అంటే బ్యాటర్ అనేది కరెక్ట్గా మనం కలుపుకున్నట్టు అనమాట. కొద్దిగా పిండిని ఇలా వాటర్లో వేసి చూడండి, పిండి కనుక పైకి తేలిందంటే బూరెల పైన తోపు పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న తోపులోకి ఇలా కొద్దిగా ఒక 1/2 కప్ దాకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ బూరెలు అనేవి స్వీట్గా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ శ్రమ పడకుండా ఎవరైనా కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే బూరెలు అండి ఇవి. ఇప్పుడు ఈ బెల్లం తురుమును కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, తోపు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తోపు పిండి యూజ్ చేసి మనం బూరెలు అయితే చేసుకుందాము. బూరెలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా మనం బూరెల్లా అయితే వేసుకోవాలి. అయితే రెగ్యులర్గా వేసుకునే బూరెల్లాగా మరీ పర్ఫెక్ట్ రౌండ్గా అయితే రావండి, ఎందుకంటే ఇందులో మనం లోపల స్టఫింగ్ ఏమీ పెట్టట్లేదు కాబట్టి మరీ రౌండ్గా కాకుండా ఇలానే వస్తాయి ఈ బూరెలు అనేవి. ఇలా వేసిన తర్వాత చూడండి, బూరెలన్నీ చక్కగా
కాలుతో పైకి ఏ విధంగా తేలుతున్నాయో ఇలా మొత్తం బూరెలన్నీ కూడా వేసుకుని 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వంట రాని వాళ్ళు, ఎక్కువగా టైం లేని వాళ్ళు ఇలాంటి బూరెలు వేసి పెట్టుకోండి. అమ్మవారికి ఈ పొంగు బూరెలు కూడా ఎంతో ఇష్టమండి. చూసారు కదా, బూరెలు అయితే ఈ విధంగా అన్నీ వేసుకుంటున్నాను కదా. వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్ కూడా బూరెలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుందండి ఈ బూరెలు అనేవి. ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగు బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. బూరెలు తయారు చేసుకోవడం ఎంత ఈజీయో కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ పొంగు బూరెలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.